గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు చాలా శుభదినం, హిస్టారికల్ డే. వీఆర్ గోయింగ్ టు క్రియేట్ హిస్టరీ ఇన్ ద ఉమెన్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి. దట్స్ వై ఇక్కడ ఈ యొక్క మహిళా సదస్సు, పోలీస్ సదస్సును మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి డీజీ అభిలాష గారు, అదేవిధంగా ఆన్ ద డయాస్ చారు సిన్హా గారు, స్వాతి లక్రా గారు and Bala Nagadevi garu, Tamil Nadu cadre, my dear sisters in uniform here, all SPs and other SP స్థాయి నుంచి కానిస్టేబుల్ వరకు ఇక్కడ అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టినందుకు మన డిపార్ట్మెంట్ అధికారులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఒక కొత్త అధ్యయనం, నూతన అధ్యయనాన్ని మనం క్రియేట్ చేసుకుంటా ఉన్నాం. చాలా మంది సమస్యల గురించి మీరు వింటున్నారు, ప్రొటెక్ట్ చేస్తున్నారు, వాళ్ళకు రక్షణగా ఉంటున్నారు. బట్ మీకేం సమస్యలు ఉన్నాయి, మన ప్రాబ్లమ్స్ ఏంటి అని డిస్కస్ చేసుకోవడం కోసం మనకంటూ ఒక 3 days కేటాయించుకొని మీకోసం ఈ యొక్క పాలసీస్ను రూపొందించాలన్నటువంటి లక్ష్యంతో ఈరోజు ఈ యొక్క సదస్సు నిర్వహించుకోవడం చాలా చాలా అభినందనీయం. ఇది చరిత్రలో మిగిలిపోతుంది. మనం ఇది అంటే ఈ యొక్క సదస్సును ప్రారంభించేటువంటి అవకాశం నాకు దక్కడం నాకు చాలా హానర్గా, అదేవిధంగా గర్వంగా కూడా ఫీల్ అవుతా ఉన్నాను. ఇది ఎంతో మంది మహిళా పోలీస్ అధికారులకు లేదా కింది స్థాయి ఉద్యోగుల యొక్క సమస్యలను పరిష్కరించే దిశగా తప్పకుండా ఈ కాన్ఫరెన్స్ ఉంటుందని నేను భావిస్తా ఉన్నాను. అదే కాకుండా ఇది కేవలం కాన్ఫరెన్స్ కాదు, కమిట్మెంట్గా కూడా ఉంటుంది. మనం తీసుకునేటువంటి నిర్ణయాలు, మీరు ఫేస్ చేసేటువంటి సమస్యలకు పరిష్కారాన్ని ఇచ్చేటువంటి ఏదైతే మీ అబ్జర్వేషన్స్ ద్వారా వచ్చే సూచనలు, సలహాలు మన ప్రభుత్వం, ముఖ్యంగా మీ శాఖకు, పోలీస్ శాఖకు ముఖ్యమంత్రి గారే మినిస్టర్గా ఉన్నారు కాబట్టి చాలా సానుకూలంగా, అదేవిధంగా అనుకూలంగా మీకు తప్పకుండా మన ప్రభుత్వం డెసిషన్స్ తీసుకుంటుందని భావిస్తా ఉన్నాను. ఈ యొక్క గ్యాదరింగ్ ఏదైతే ఉందో ఈరోజు ఈ యొక్క కాన్ఫరెన్స్ ద్వారా మనం చాలా అంశాలలో ఒక కమిట్మెంట్గా పనిచేయగలుగుతాం అనేటువంటి విషయాన్ని నేను ప్రగాఢంగా విశ్వసిస్తా ఉన్నాను, నమ్ముతా ఉన్నాను. గవర్నమెంట్ నుంచి కూడా మీకు అలాంటి హామీ దక్కుతుంది. తప్పకుండా మీ సమస్యలను విని వాటి పరిష్కారాని కోసం కృషి చేసి భవిష్యత్తులో కొన్ని చట్టాలు కానీ, కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ పాజిటివ్ వేలో మీకు తీసుకొచ్చే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మహిళా పోలీస్ స్టేషన్ల గురించి చెప్పినప్పుడు ప్రపంచంలోనే మొట్టమొదటి పోలీస్ స్టేషన్ 1973లో ఇందిరాగాంధీ గారు కోజికోడ్లో, కేరళ రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది. అప్పటి వరకు కొంత అంటే ఉన్న ఫ్యాక్ట్ కూడా మహిళలు పోలీస్ స్టేషన్లకు వచ్చే వాళ్ళ సంఖ్య తక్కువ. విక్టిమ్స్గా ఏదైనా చెప్పుకోవడానికైనా, ఏదైనా రావాలన్నా, ఏదైనా ప్రాబ్లం ఉన్నా. కానీ ఎప్పుడైతే మహిళా పోలీస్ స్టేషన్స్ డే బై డే ఇంక్రీజ్ అయినాయో, పెరిగినాయో, దాని ద్వారా ఉమెన్ కూడా చాలా మంది వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి వస్తున్నారు. సేమ్ టైంలో చెప్పుకోవడానికి రావడానికి ఏంటంటే సేమ్ కామన్, అక్కడ ఉన్నది ఉమెన్ ఆఫీసరు, నేను కూడా ఉమెన్ కాబట్టి నా బాధ వింటారు, నాకు న్యాయం జరుగుతుంది అనేది ఎక్కువ నమ్మకం. నేను అంటే జెంట్ పోలీస్ను తగ్గించడం కాదు, ఒక కామన్ ఎజెండా. ఇక్కడ నాకు సంబంధించి చూస్తే నా లైఫ్ డిఫరెంట్. నేను సీతక్క, మీరు పోలీస్. కానీ ఇక్కడ నేను ఒక ఉమెన్ ఆఫీసర్గా, మీరందరూ వచ్చారు, నేను ఒక మహిళగా, ఒక మినిస్టర్గా నేను ఉన్నా కాబట్టి ఈరోజు నాకు ఈ అవకాశం దక్కింది. కామన్ ఎజెండా ఏంటిదంటే ఇక్కడ అందరం మన జెండర్లో అంటే మనమంతా ఉమెన్ కాబట్టి నా దృక్పథం, నా లైఫ్ స్టైల్ స్టార్టింగ్లో డిఫరెంట్గా ఉండే, భిన్న ధృవాలు యాక్చువల్గా నా పాస్ట్ లైఫ్ చూస్తే. బట్ ఇక్కడ ఈ యొక్క స్థాయికి వచ్చి నేను ఉమెన్ కాబట్టి ఈరోజు ఉమెన్ పోలీసింగ్ కాన్ఫరెన్స్కు నన్ను ఆహ్వానించారు. సో ఇక్కడ మనందరినీ కలిపింది కామన్ ఏంటిదంటే జెండర్, మనమందరం మహిళలం. సో ఇలాంటి వాటి ద్వారా కొన్ని సమస్యలను పరిష్కరించడానికి మహిళలకు ఎక్కువ స్కోప్ ఉంటుంది. మహిళలతో ఇంటరాక్ట్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది మహిళలుగా.
సో అట్లా మహిళలకు చాలా వరకు మహిళా పోలీస్ స్టేషన్స్ వచ్చిన తర్వాత, మహిళా ఆఫీసర్స్ వచ్చిన తర్వాత, మహిళా కానిస్టేబుల్స్ ఉన్న తర్వాత కొంత సెక్యూరిటీగా ఫీల్ అవుతారు మహిళలు. అప్పుడు వాళ్ళ బాధను చెప్పుకోవడానికి కూడా ఎక్కువ వస్తూ ఉంటారు. సో మీరు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మహిళా బాధితులు వచ్చినప్పుడు ఇంకా కొంత హ్యుమానిటీని జోడించి, ఎస్ మనం ఖచ్చితంగా లీగల్గా పోలీస్గా మన డ్యూటీ మనం చేయాల్సిందే, ఖచ్చితంగా అన్ని మన నిబంధనలకు మనం కట్టుబడి ఉండాల్సిందే. బట్ ఎథికల్గా కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా జోడించి హ్యుమానిటీతో పనిచేస్తే అద్భుతమైనటువంటి పోలీసులుగా ఈ సిస్టాన్ని, ఈ వ్యవస్థను ఇంకా మనం బలోపేతం చేసి ప్రజలకు రక్షకులుగా ఉండేటువంటి అవకాశం మనందరికి కూడా, అంటే ముఖ్యంగా మీ అందరికీ అవకాశం వస్తుంది. తద్వారా మహిళలపై జరిగేటువంటి క్రైమ్ రేటు కూడా మనము తగ్గించగలుగుతాం. ఓపెన్గా మహిళలకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా వాళ్ళు చెప్పుకోగలుగుతారు. సో అది బయట. మరి ఇప్పుడు మీరు ఈరోజు మీకు ఒక కాన్ఫిడెన్స్, ఇది మీ కాన్ఫిడెన్స్ లెవెల్ను బిల్డ్ చేసేటువంటి కాన్ఫిడెన్స్, మీకు కొన్ని కమిట్మెంట్స్ ఇచ్చేటువంటి కాన్ఫిడెన్స్. మనం ఇన్ ఫ్యూచర్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే మీ లైఫ్లో కూడా మీరు హ్యాపీగా ఉంటూ డ్యూటీ చేస్తారు అనే అటువంటి నిర్ణయాలను కూడా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు చాలా మంది మన మహిళా పోలీసులు కూడా రెండు అంశాల మధ్య కాంట్రడిక్టరీ ఉంటుంది, ఇటు డ్యూటీయా ఇటు మదర్హుడ్డా. ఈ కాంట్రవర్సీ తోటి, అంటే ఈ ప్రెషర్ తోటి చాలా మంది మానసికమైనటువంటి ఒత్తిడికి లోనవుతున్నారు. డ్యూటీకి ప్రయారిటీ ఇవ్వాలా, కన్న బిడ్డలను చూసుకోవాలా. సో నా సజెషన్ ఖచ్చితంగా ఆ ఫ్లెక్సిబిలిటీ, ఆ టైమింగ్స్ వాళ్ళకి ఆ ఛాయిస్ ఇవ్వాలి. చిన్న పిల్లలు ఉంటారు, ఖచ్చితంగా పలానా టైంలో నువ్వు ఉండాలి అంటే అక్కడ పాలు తాగించేటువంటి తాగాల్సినటువంటి పిల్లలు ఉంటారు. ఇట్లాంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ ఉంటున్నాయి. కాబట్టి డ్యూటీలో ఎవరైతే అంటే డెలివరీ అయిన తర్వాత చిన్న పిల్లలు ఉన్నటువంటి మా పోలీస్ ఆఫీసర్స్కు, ఉమెన్ పోలీస్ ఆఫీసర్స్కు ఆ యొక్క ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ ఉండే ఛాన్స్ వాళ్లకు మనం ఇస్తే బాగుంటుంది అనేది నా యొక్క సలహా అనుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు మన మహిళా పోలీస్ కూడా రాష్ట్రంలో, దేశంలో మంచి నెంబర్ 1గా మన దగ్గర తీర్చిదిద్దుతా ఉన్నాం. లోకల్గా కూడా కొంత పోలీస్ ఆఫీసర్స్, ఉమెన్ పోలీస్ ఆఫీసర్స్ కావచ్చు, లేదా జెంట్ పోలీస్ ఆఫీసర్స్ కావచ్చు, కొంత ఈక్వాలిటీ వైపుగా తీసుకెళ్ళాలి ఖచ్చితంగా అనే డ్యూటీలలో కూడా వేస్తున్నారు. కానీ ఉమెన్గా కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు, సిచ్యువేషన్స్ ఉమెన్ ఫేస్ చేస్తూ ఉన్నారు. సో అది మానవ పరిణామ క్రమము లేదా ఒక డిఫరెంట్ టైమింగ్స్. సో దాన్ని కూడా మనం కొంత పై అధికారులు సానుతే భూమి లోపలికి కూడా వెళ్ళి ఎలాంటి భయంకరమైనటువంటి మరి బొగ్గుబావులలో కూడా మహిళా ఉద్యోగులపై పనిచేస్తున్నారు. పోలీస్ ఆఫీసర్స్ కూడా మహిళలు చాలా విరోచితంగా పనిచేస్తున్నారు. కానీ నేను అనేది ఏంటంటే ఒక స్పెషల్ సిస్టమ్ ఉమెన్ బాడీలోనే ఉంది. అంటే ఒక అంటే పిల్లల్ని కానీ విషయంలో కానీ, మంత్లీ సమస్యలు కానీ ఉన్నప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో పోలీస్ ఆఫీసర్స్గా మహిళలకు లేదా కానిస్టేబుల్స్ నుంచి కింది వాళ్లకు కొంత స్పెషల్గా డెసిషన్స్ తీసుకొని పాలసీ, మీరు ఈరోజు ఇచ్చేటువంటి సజెషన్స్లో మీరు ఫేస్ చేస్తున్నటువంటి సమస్యలకు ఎలాంటి పరిష్కారం ఉంటే బాగుంటుంది అనేటువంటి సలహాలు కూడా లేదా సూచనలు కూడా మీరు చేయడం మూలంగా ఖచ్చితంగా ఒక గుడ్ పాలసీస్ అనేది ఇన్ ఫ్యూచర్లో మనం తెచ్చుకోగలుగుతాం. ఏ ఒక్క జీవోలు, చట్టాలు, నూతన అధ్యాయాలు ఎక్కడి నుంచో ఊడిపడవు. అది మన ఎక్స్పీరియన్స్ నుంచి, మన అబ్జర్వేషన్స్ నుంచి, మనం ఫేస్ చేసేటువంటి సమస్యల నుంచే పరిష్కారాలు అనేది వస్తుంటాయి. సో అట్లా అన్ని సమస్యలకు మేజర్గా ఈ యొక్క కాన్ఫరెన్స్ అనేది పునాది అవుతుందని నేను భావిస్తా ఉన్నాను. ఇక్కడ వాస్తవానికి మీరు ఎవరైతే మై సిస్టర్స్ ఇన్, మీరందరూ కూడా ఒక సింబల్ ఆఫ్ అంటే మనమే ఒక 3 సింహాలకు ప్రతినిధులు అని అంటాం. సేమ్ టైంలో మీరందరూ
మరి ఒక పోలీస్ అధికారులుగా ఉన్నటువంటి మా సిస్టర్స్ అందరు కూడా ఈరోజు మనందరి యొక్క ఆలోచన కరేజ్, కమిట్మెంట్, చేంజ్. ఇది ఖచ్చితంగా మీలో ఉండాల్సిందే. ఆ డ్యూటీకి వచ్చేటప్పుడు మీరు ఆ కరేజ్ తోటి వస్తారు, ఆ కమిట్మెంట్ తోటి వస్తారు. మార్చాలి వ్యవస్థలో ఉన్నటువంటి తప్పులను, చట్టానికి లోబడి పని చేయించాలి, వ్యవస్థను చట్టానికి లోబడి తీర్చిదిద్దాలి, చేంజ్ రావాలి అనేటువంటి ఉద్దేశంతో యూనిఫామ్ వేసుకుంటప్పుడు చాలా లక్ష్యాలతో వస్తుంటాం. కానీ కాలక్రమంలో ఒక్కొక్కసారి పర్సనల్ లైఫ్లో లేదా ఆఫీసర్స్ నుంచి వచ్చేటువంటి ఇబ్బందుల రీత్యా మనం కూడా డీలా పడిపోతాం. సో ఎప్పుడు కూడా ఆ డీలా పడడం అనేది రాకూడదు. జాయిన్ అయ్యేటప్పుడు ఎంతైతే కమిట్మెంట్ తోటి, కరేజ్ తోటి, ఏ టార్గెట్ పెట్టుకొని అయితే ఈ జాబ్లోకి వస్తామో, రిటైర్ అయ్యేంత వరకు కూడా ఆ ఫెరోషియస్నెస్, ఆ కమిట్మెంట్, ఆ ఆలోచన ఖచ్చితంగా చూపించాలి. కష్టాలు, సమస్యలు అందరికి వస్తాయి. వాళ్ళు ప్రధానమంత్రులు కావచ్చు, లేదా డీజీ కావచ్చు, హోమ్ మినిస్టర్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, కింద కానిస్టేబుల్ వరకు, లేదా మన ఆఫీస్లో ఉండే స్వీపర్ వరకు అందరం మనుషులమే. కాబట్టి అందరికీ ఒక సూచన ఉంటుంది, ఒక సూత్రం, ఎంత చెట్టుకు అంత గాలి అని. సో ఏ స్థాయిలో ఉండే ప్రాబ్లమ్స్ ఆ స్థాయిలో ఉంటాయి. కానీ అక్కడే ప్రాబ్లం ఉందని అక్కడే ఆగిపోతే నేను ఇక్కడి వరకు వచ్చేదాన్ని కాదేమో. ఎందుకంటే నా లైఫ్ అయితే మీకు చాలా మందికి తెలుసు, చాలా డిఫరెంట్. కానీ భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు, అధికారాలతోటి ఈరోజు నా కష్టాలను అన్నీ నేను దాటుకుంటూ కష్టాన్ని ఇష్టంగా ఎంచుకున్నాం కాబట్టి ఈరోజు ఈ స్థాయిలోకి వచ్చినాం. లేకుంటే ఎప్పుడో ఏదో రూపంలో ఎన్కౌంటర్లోనో లేకుంటే ఇంకొక రూపంలో ఉద్యమంలో ఉన్నప్పుడే ఎప్పుడో చనిపోవాల్సిన వాళ్ళం. ఇది నాకు సెకండ్ లైఫ్ అనుకుంటా. బట్ ఈ మిగిలిన లైఫ్ను కూడా సమాజానికి ఎలా ఉపయోగపడుతుందని ఆలోచించి నా స్టెప్ బై స్టెప్ నా జీవితంలో ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఉద్యమాల నుంచి బయటకు వచ్చిన తర్వాత చదువుకొని లాయర్గా పనిచేసి ఏ కోర్టు అయితే నన్ను విక్టిమ్ అంటే క్లయింట్గా చూసిందో నక్సల్స్ కేసులలో, అదే కోర్టులో ఏ లాయర్ అయితే నా కేసెస్ ఆర్గ్యుమెంట్ చేసిర్రు అదే లాయర్ దగ్గర ఆఫ్టర్ 5 years తర్వాత మరి బ్లాక్ కోట్ వేసుకొని అదే జడ్జి ముందుటు నిలబడడం అనేది నా మొదటి సక్సెస్. అంటే దానికి నా పునాది నేను ఎంచుకున్నది, నేను ఆగిపోయినటువంటి స్టడీస్ను మళ్ళీ కంటిన్యూ చేయడము. నేను ఏదైతే వరంగల్ కోర్టు, వరంగల్ నుంచి, సో అక్కడే మళ్ళీ నా మొదటి దానిగా అంటే సక్సెస్గా నేను ఎంచుకోవడం జరిగింది. దాని తర్వాత నాకు కొంత ధైర్యం వచ్చింది. పబ్లిక్ తోటి అంటే ఉండి పబ్లిక్లో గెలిచి ఈరోజు 3rd time ఎమ్మెల్యేగా గెలిచి మినిస్టర్గా, నాకు అది కూడా పంచాయతీరాజ్ బిగ్గెస్ట్ పోర్ట్ఫోలియో. అది ఒక ట్రైబల్స్కు ఫస్ట్ టైం వచ్చింది ఈ అంటే జనరల్ది. సేమ్ టైం ఒక ఆదివాసీ కోయ మా సమాజం సమ్మక్క సారలమ్మ జాతి నుంచి 70 years కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత కూడా అంటే ఈ 70-75 సంవత్సరాల్లో ఎవరికి అవకాశం రాలే. అందులో నాకు అవకాశం వచ్చింది సమ్మక్క సారలమ్మ జాతి బిడ్డగా, కోయ జాతి బిడ్డగా, మహిళగా, ఎస్టీగా, ఒక జనరల్ శాఖ. అంతకుముందు జనరల్గా ఎస్టీ మహిళలు అంటే ఎస్టీ శాఖ, మహిళా శాఖ ఇవే ఉండేది. సో అవి కూడా మేము చేస్తాం తప్పకుండా. కానీ నాకు ఒక అవకాశం వచ్చింది. ఇంకా డెడికేటెడ్గా పని చేయాలటువంటి సంకల్పంతో మేము కష్టపడుతున్నాం. మహిళలుగా మగవాళ్ళకు ఉన్నంత గుర్తింపు ఆడవాళ్ళకు ఉండడం కష్టం వాస్తవానికి. ఎందుకంటే మనల్ని చూసే తీరులోనే ఒక లో లెవెల్ చూస్తూ ఉంటారు. 2nd grade, 3rd grade అంటే 2వ శ్రేణి పౌరులుగా మనల్ని చూస్తారు. వాళ్ళేం చేస్తారులే, మీతోటి అవుతుందా అంటారు ఫస్ట్. మీరు ఏదన్నా చేయాలనుకున్న మీతోటి అవుతుందా, ఇది మీరు చేయగలుగుతారా అనేది ఫస్ట్ క్వశ్చన్ చేస్తారు. సో ఖచ్చితంగా మన మీద మనం నమ్మకం పెట్టుకుంటే ఏదైనా చేయగలుగుతాం. కొన్ని శారీరకంగా ఉండేటువంటి కొన్ని ప్రత్యేక పరిస్థితులలో తప్ప, కొన్ని ఇబ్బందులు ఉన్న అది ఉమెన్కే ఉంటాయి తప్ప, అలాంటి సిచ్యువేషన్స్లో
కొన్ని చేయలేకపోవచ్చు, అయినా కూడా అలాంటివి కూడా ఎన్నో ఎదుర్కోగలుగుతాం, ఇబ్బంది ఏమి ఉండదు. కాబట్టి నేను మీ అందరికీ ఫస్ట్ చెప్పేది ఏంటంటే, మనం అందరం ముఖ్యంగా ఈ డ్యూటీలోకి వచ్చినప్పుడు మరి ఒక 3Ds అనుకుంటాం వాస్తవానికి: డెడికేషన్, డిసిప్లిన్, డిగ్నిటీ. ఇవి 3 కూడా మీ పోలీస్ శాఖకు చాలా ఇంపార్టెంట్. డెడికేటెడ్గానే ఉంటే మనము ఎలాంటి కేసునైనా ఛేదించగలుగుతాం, ఎలాంటి సమస్యనైనా బయటికి తీసుకురాగలుగుతాం. డిసిప్లిన్ లైఫ్లో ఉంటే ఖచ్చితంగా ఉన్నత స్థానంలోకి రాగలుగుతాం. చాలా తప్పులు ఒప్పులు అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి మనల్ని తప్పుడు వైపు. ఈజీగా ఉంటుంది, ఇది మంచిగా అనిపిస్తే, తప్పులు ఒక్కొక్కసారి అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి, కానీ అది చాలా పనిష్మెంట్ ఇస్తుంది, లైఫ్ను ఇబ్బంది పెడుతుంది. కాబట్టి వర్కింగ్ స్టైల్, వర్క్ ప్లేస్లో కావచ్చు, డ్యూటీలో కావచ్చు, మన పర్సనల్ బిహేవియర్ కావచ్చు, ప్రతి చోట డిసిప్లిన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఆ డిసిప్లిన్తో పాటు డిగ్నిటీ కూడా. మనకు సందర్భం లేకున్నా కొంతమంది మాట్లాడుతూనే ఉంటారు, సందర్భం లేకున్నా అంటే అవసరం లేకున్నా ఇబ్బంది పెడతా ఉంటారు, రకరకాలుగా ఉంటుంది. కాబట్టి మీకు ముఖ్యంగా ఈ యొక్క డ్యూటీలో ఉండేటువంటి పోలీస్ అధికారులకు, మహిళలకు డెడికేషన్, డిగ్నిటీ, డిసిప్లిన్ ఇవి కంపల్సరీ మన లైఫ్లో అడాప్ట్ చేసుకోవాలి, ఉంచుకోవాలి అంతే అవి మనతోటి. అప్పుడు ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి శిఖరాలకు రావడానికి మన లైఫ్, మన కష్టం, మన డిసిప్లిన్, మన డెడికేషన్ ఇవన్నీ కూడా చాలా ఉపయోగపడతాయి. సేమ్ టైంలో వర్కింగ్ ప్లేస్లో కూడా, వర్క్ ప్లేస్లో చాలా హరాస్మెంట్ కూడా చాలా ప్రాంతాలలో, చాలా అంటే రకరకాల చోట్ల ఫేస్ చేస్తూ ఉంటారు, మీరనే కాదు ఉన్న సమాజంలో. సో వాళ్ళ గురించి మనం ఆలోచిస్తున్నాం, వాళ్లకు సెక్యూరిటీ ఇవ్వడానికి మనం చాలా ట్రై చేస్తుంటాం, వాళ్ళని కాపాడుతుంటాం. బట్ మనము విక్టిమ్స్కు అంటే సేవ్ చేయబోయి మనం కూడా విక్టిమ్స్గా ఏమైనా మారుతున్నామా, అది ఒక్కసారి ఆలోచించాలి. అంటే నేనేమంటే, విక్టిమ్స్కు భరోసా ఇస్తాం, ఎస్ మేము ఉన్నాం, బాధితులకు అండగా ఉంటాం, బాధితులను సేవ్ చేస్తాం, కానీ మనము బాధితురాళ్ళుగా పోలీస్ శాఖలో మారకూడదు. అది నా యొక్క సూచన. ఎందుకంటే మన శాఖలోనే అలా ఉన్నారనుకో, పబ్లిక్ నమ్మకం పోతుంది, వాళ్ళ దగ్గరే ఇట్లుందే మాకేం న్యాయం చేస్తారన్నది వస్తుంది. పోలీస్ అంటే ప్రొటెక్షన్, సెక్యూరిటీ అన్నీ భరోసా. సో అలాంటప్పుడు మన శాఖలో మన మహిళా పోలీస్ అధికారులు కానీ లేదా స్టాఫ్ కానీ ఎప్పుడు కూడా బాధితురాళ్ళు కాకూడదు. ముఖ్యంగా ఈ మెన్ హరాస్మెంట్ విషయంలో లేదా రకరకాల వర్క్ ప్లేస్లో వచ్చేటువంటి ఇబ్బందులలో అప్పుడు సమాజానికి కూడా ఇంకా కాన్ఫిడెన్స్ వస్తుంది, నమ్మకం వస్తుంది. అక్కడే మన దగ్గర కొన్ని ఈ మధ్యకాలంలో సూసైడ్స్ అని లేకుంటే రకరకాల కొన్ని పర్సనల్ కేసెస్ బయటకు వచ్చినాయి. వాళ్ళు పోయి పాపం బయట పోలీస్ స్టేషన్లలో వాళ్ళు అంటే పోలీస్ స్టేషన్లలో చెప్పుకునే పరిస్థితి. కాబట్టి అది రాకుండా ఏదైనా ఉంటే వెంటనే పై అధికారులకు మీరు కింది స్థాయి ఉద్యోగులు చెప్పుకోవాలి. నా సూచన ఏమంటే, డీజీ గారికి, ఇతర అధికారులకు మహిళా పోలీసుల కోసం కూడా ఒక సెల్, వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి రాష్ట్ర స్థాయిలో జస్ట్ మెసేజ్ పెట్టడానికి లేదా ఒక బాక్స్ లేదా ఏదైనా ఒకటి ఏర్పాటు చేస్తే అది మీకు డైరెక్ట్గా నేరుగా వాళ్ళ సమస్యలు తెలుస్తూ ఉంటాయి. విత్ ఇన్ డిపార్ట్మెంట్లోనే చిన్నగా ఉన్నప్పుడే ఆ సమస్యకు పరిష్కారం కూడా దొరుకుతుంది. సో అది ఒక సెల్ లాంటిది మనం ఉమెన్ పోలీస్ ఇబ్బందుల కోసం తెలుసుకోవడానికి ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేది నా యొక్క ఆలోచన. అట్లనే తమిళనాడులో డ్రెస్ ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంది ఉమెన్కు. ఒక మంత్లీ ప్రాబ్లమ్స్ అట్లా లేదా డెలివరీ అయిన తర్వాత అట్లాంటి కొద్దిగా బాడీలో వచ్చేటువంటి చేంజెస్ తోటి టైట్ బెల్టులు పెట్టుకోవడము లేదా పాయింట్స్ ఇవన్నీ కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కూడా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మన టీం కూడా ఇంకా బెస్ట్ పాలసీస్ పోలీసులకు సంబంధించి, ఉమెన్కి సంబంధించి ఏ స్టేట్లో తమిళనాడులో ఈ ఫ్లెక్సిబిలిటీ ఉంది, డ్రెస్ ఫ్లెక్సిబిలిటీ వాళ్ళ ఛాయిస్, వాళ్ళ ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు. సో ఒక టీం వెళ్ళి స్టడీ చేసి
తమిళనాడు కావచ్చు, ఇంకా బెస్ట్ ప్రాక్టీసెస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ వెళ్ళి చదివి అంటే రీసెర్చ్ చేసి ఆ పాయింట్స్ తీసుకొస్తే మనం కూడా కొన్ని బెస్ట్ పాలసీస్ ఏమైనా ఉంటే అడాప్ట్ చేసుకోవడం అనేది ఉంటే బాగుంటుంది అనేది నా యొక్క ఆలోచన. అదేవిధంగా చాలా చోట్ల పోలీస్ స్టేషన్లలో మహిళలు కూడా ఎక్కువ మహిళా పోలీసులు ఉంటారు. కామన్ రెస్ట్ రూమ్స్ ఉంటున్నాయి, కొద్దిగా ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్. అసలు కొన్ని చోట్ల పాపం వాళ్లకు అవకాశం కూడా ఉండదు, అంటే లేని కూడా ఉంటాయి. కాబట్టి కంపల్సరీ చేయాలి ఈ రెస్ట్ రూమ్స్ అనేది, వెల్నెస్ బ్రేక్స్ అనేది, ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనం ఏర్పాటు చేసుకుంటే కొంత హెల్త్ ఇష్యూస్ కూడా రాకుండా మనం వాళ్ళని కాపాడుకోగలుగుతాము. అదేవిధంగా మెంటల్ హెల్త్ కౌన్సిలింగ్ కూడా మనం చాలా వర్క్ స్ట్రెస్ తోటి ఉంటారు. పాపం ఇంటికి పోతే ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంత బయటికి వస్తే డ్యూటీ, లేదా ఆఫీసర్స్కి ఎక్కడన్నా కోపం వస్తే వాళ్ళు ప్రెషర్ చేస్తారు. వాళ్ళు ఎక్కడ చెప్పుకోవాలో అర్థం కాకుండా మెంటల్గా వాళ్ళు బాగా స్ట్రెస్కి లోనై ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి కౌన్సిలింగ్ అనేది పీస్ సపోర్ట్ కౌన్సిలింగ్ అవి ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఇది నా అడ్వైజ్. ఇట్లాంటి కొన్ని మనం ఖచ్చితంగా ఉమెన్ పోలీసింగ్ కోసం మంచి మన శాఖను అద్భుతంగా తీర్చిదిద్దడం కోసం, ముఖ్యంగా సమాజంలో సగభాగం మహిళలు ఉన్నారు, కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో మనం 7,000 ఉన్నాము. మన సంఖ్య, మహిళా పోలీస్ సంఖ్య కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మహిళలకు అందరికీ ఎక్కువ సేఫ్టీ, అదేవిధంగా అవగాహన, మరి నమ్మకం కలిగించాలంటే మన పోలీస్ మహిళా సోదరి మనలందరూ కూడా యాక్టివ్గా, అదేవిధంగా ఎలాంటి ప్రెజర్ లేకుండా, ఎలాంటి మెంటల్ డిస్టర్బెన్స్ లేకుండా హెల్దీగా ఉన్నప్పుడు మనం హెల్దీ పోలీసింగ్ను చేయగలుగుతాం. సో అది మనం చేసే దిశగా ఈ యొక్క కాన్ఫరెన్స్, ఈ యొక్క కమిట్మెంట్స్ ఖచ్చితంగా ఉపయోగపడతాయని మీ నుంచి అలాంటి మంచి సూచనలు, సలహాలు, మీ అబ్జర్వేషన్స్లో మీరు పడ్డ ప్రాబ్లమ్స్ నుంచి ఖచ్చితంగా ఒక మంచి దిశను ఈ యొక్క కాన్ఫరెన్స్ సూచిస్తుందని, ఇది హిస్టరీలో ఖచ్చితంగా మిగిలిపోతుందని నేను భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా డ్యూటీ కాడ కూడా కొంత పిల్లలు రోడ్లెక్కినప్పుడు, లేదా ఉద్యోగులు రోడ్లెక్కినప్పుడు, ఎవరైనా కూడా కొంత మీ డ్యూటీనే కాకుండా కొంత సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఎథికల్గా కూడా హ్యుమానిటీతో కొంత ప్రెజర్ అవుతాం. మనం అక్కడ ఉండే సిచ్యువేషన్ బట్టి మనం రకరకాలుగా ఇబ్బంది అవుతుంటాం, కానీ అంతిమంగా హ్యుమానిటీ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని జోడించి మీ యొక్క డ్యూటీని మీరు ఖచ్చితంగా నిర్వర్తించి రాబోయే కాలంలో ఈరోజు ఈ యొక్క కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ప్రతి ఉద్యోగి, మహిళా ఉద్యోగి ఇంకా ఉన్నతమైనటువంటి స్థానాల్లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు, ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తాను.